తెలియక చేసిన భక్తికి తల వంచే దేవుడవయ్యా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కరుణ పుట్టిన హృదయానికి నివసించే శివుడవయ్యా. అడవిలో ఒక పేద వెటగాడు లుబ్ధకుడని పిలువబడెనను. ఆకలితో ఉన్న కుటుంబానికి ఆహారం వెతుకుతూ వెళ్ళెను. పగలంతా తిరిగినా ఫలితం లేదు, జంతువులు దొరకలేదు. సూర్యుడు అస్తమించగానే అడవంతా భయమై మారిపోయెను. చీకటిలో క్రూర మృగాల అరుపులు వినిపించెను. ప్రాణభయంతో బెల్ల చెట్టెక్కి ఉదయం కోసం వేచెను. ఆ రాత్రి అతనికి తెలియదు అదే మహాశివరాత్రి అని. నిద్ర వస్తే కింద పడిపోతానని భయపడను. కళ్ళు మూసుకోకుండా ఉండటానికి మార్గం వెతికెను. చెట్టు మీద ఉన్న బెల్ల పత్రాలు ఒక్కొక్కటిగా కోసి కిందకు వదులుతుండెను తెలియకుండానే. ఆ చెట్టు కింద శివలింగముండెనని ఆ వేటగాడికి ఎరుగుదు. ప్రతి బెల్ల పత్రం పడినప్పుడు శివునికి అభిషేకమై మారెను. అర్ధరాత్రి వేళ ఒక లేడి నీరు తాగడానికి వచ్చెను. వేటగాడు బాణం ఎక్కుపెట్టెను. ఆకలి గుర్తొచ్చెను. దయచేసి వదిలేయండి అంటూ ఆమె పలికెను. నా పిల్లలకు వీడ్కోలు చెప్పి తిరిగి వస్తాను అందే. ఆ మాటల్లో అబద్ధం లేదు, కళ్ళల్లో భయం లేదు. ఆ వేటగాడి హృదయం తొలిసారి కరుణను చూసెను. తర్వాత ఆమె చెల్లెలు వచ్చింది. తర్వాత మగలేడి వచ్చింది. 3 సార్లు బాణం దిగింది. 3 సార్లు మానవత్వం గెలిచింది. ఉదయం వెలుగు అడవిని తాకగానే ఆకాశం నీలమై మారగానే భస్మధారి త్రినేత్రుడు శివుడు ప్రత్యక్షమయ్యేను. కరుణను మోక్షానికి మార్గమయ్యా. ఓం నమః శివాయ.